సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. ఈ శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం ఫలిస్తుంది. రాజకీయం నా ఇంటి అడ్రస్ కాదు, నా ఒంటి డ్రెస్సు కాదు. ఆకలితో పెరిగాను, అబద్ధాలతో కాదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడమే నాకు తెలుసు. ఆ కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడే సాదాసేద ఆత్మీయ. ఇది యుద్ధం కాదయ్యా, యజ్ఞం. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా, తోడుకోరు అనాథ బాలకి అండనే అందించగా, నీరు కోరిన మూగనేలకి ఏరునే పంపించగా, తారలంటిన ధరల మంటల వేడినే చల్లార్చగా, దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వేయి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా. నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టడు, జాతిలోంచి పుడతాడు. ఈ కండవాళ్ళు పెట్టిన తిండితో బలపడింది. ఈ గుండెవాడు పడే బాధలతో బండబారింది. నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసేకే మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడను. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆయన కలగన స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికి ఈ రక్తాంజలి రాష్ట్రం. తెల్లరేకుల శాంతి పుష్పం నేలపై పూయించగా, పచ్చ పైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా, ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా, రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా, నింగి నేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా, రాష్ట్ర ఖ్యాతిని అన్య జాతుల గొంతులలో మ్రోగించగా, నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను.